ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఓ ప్రార్థన చేశారు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు. ఈ ప్రార్థన ఎక్కడుందో తెలుసా మీకు? కీర్తనలు 22 మొదటి వచనం. కీర్తనలు 22 మొదటి వచనంలో ఉన్నటువంటి ప్రార్థనని శిలువ మీద యేసు ప్రభువారు ఉన్నట్లుగా అదే చెప్పాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. అంటే వాక్యాన్నే యేసు ప్రభువారు ఏం చేశారు? ప్రార్థనగా చేశారు. బైబిల్లో ఉన్నటువంటి పండితులు చాలామంది వాళ్ళు చేసే పని ఏంటంటే వాక్యాన్ని గుండెల్లో దాచుకొని ఆ వాక్యాన్నే ప్రార్థనగా చేయటం అనేది వాళ్ళకి అలవాటు. మనం కూడా అది అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే వాక్యాన్ని విని దాన్ని మన జీవితంలో అలవర్చుకొని దానికి అనుగుణంగా ప్రార్థన చేయటం. చాలాసార్లు మనం చేసేటువంటి తప్పు ఏంటి తెలుసా? మనము వాక్యం చదువుతాం కానీ ప్రార్థన మాత్రం వేరుగా చేస్తాం. అది ఎలా ఉంటుందని అంటే, ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా ఏమండి మీ పేరు ఏంటండి అని అడిగారు అనుకోండి, నా పేరు సులోచన. బాగుంది. మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ గారిని. ఏమండి మీరు ఎక్కడ ఉంటారండి? నేను జీడిమెట్లో ఉంటాను. వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ బాగుంటుంది. ఎందుకంటే మీ పేరేంటంటే సులోచన అన్నదే, మీరేం చేస్తున్నారంటే టీచర్ అన్నదే, మీరు ఎక్కడ ఉంటారంటే జీడిమెట్ల అన్నది. బాగుంది. ఒకవేళ నేను ఇదే ప్రశ్న, ఏమండి మీ పేరేంటండి? ఇప్పుడే భోంచేసి వచ్చానండి. మీరు ఏం చేస్తుంటారండి? నాకు నిద్ర వస్తుందండి. మీరు ఎక్కడ ఉంటారండి? నా పేరు సులోచన అండి. ఇప్పుడు మీకేం వస్తుంది? ఇలాంటి జవాబులు అంటే ఏమొస్తుంది మీకు? ఈవిడికి చూడేమో లేకపోతే పిచ్చిదేమో అని అనుకుంటారు కదా. చూడండి, మీరు జాగ్రత్త వినండి. దేవుడేమో మీకు ఈరోజు కీర్తనలు 23 వినిపించాడు అనుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన పరుణ చేసి, ఇవి మీరు చదివారు, అర్థమైందా? బైబిల్ చదివేసి మూసేశారు, జిప్పు కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఏంటో ప్రభా బాగా ఆకలి ఎక్కువ ఉంటుంది ప్రభా నాకు అసలు చాలా అప్పులు ఎక్కువైపోయినాయి అంటే ఇప్పుడు దేవుడికి ఏమొస్తుంది చెప్పండి? నాకు ఏమొస్తుంది? ఎందుకని వాక్యం చదివిందేమో ఓ పట్టానా, ప్రార్థన చేసేది ఇంకో పట్టానా? దీనికి ఆ సంబంధం లేదా? కనెక్షన్ లేదా? ఇప్పుడు మీకు వచ్చిందా నవ్వు? మీరు ప్రార్థన చేశారని చేశాను అంటారు, బైబిల్ చదివానంటే చదివాను అంటారు. ఈ బైబిల్కి ప్రార్థనకి సంబంధం లేదు. ఆ బైబిల్ చదివింది ఎడిపోయిందో తెలియదు, ఈ ప్రార్థన ఎడిపోయిందో మనకు తెలియదు. కానీ అందరి మాటల్లో మాత్రం ఏమండి 3 గంటల ప్రార్థన చేశారండి, 4 రోజులు ఉపవాసం ఉన్నారండి. ఏమి లాభం? మీరు ఉపవాసం చేయలేదని నేను అనుమానించట్లా, మీరు ప్రార్థన చేయలేదని నేను అంటలా. మనకి వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మనతో మాట్లాడటానికి. దేవుడు ప్రార్థన అనేటువంటి ఆయుధం మనకి ఎందుకు ఇచ్చాడంటే మనం ఆయనతో మాట్లాడటానికి. కాబట్టి వాక్యం ఏమైతే విన్నామో, వాక్యం ద్వారా దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో దానికి అనుగుణంగా దేవునితో మాట్లాడుతూ నేర్చుకున్నాం అనుకో, సంభాషణ అనేది చక్కగా స్థిరపడుతుంది. అది మన జీవితంలో ఉండట్లేదు. అందుకనే ప్రార్థన చేసిన తర్వాత చాలామంది తలనొప్పి మొదలవుద్ది. మీకు అయిందో లేదో నాకు తెలీదు. చాలామందికి ప్రార్థనలో నిద్ర వస్తుంది. మీకు వచ్చిందో లేదో నాకు తెలీదు. ఎందుకు వచ్చింది ప్రార్థనలో నిద్ర అంటే, బైబిల్ చదివేదోటి ప్రార్థన చేసేదోటి. నిద్ర రాకేమొస్తుంది? మరి నిద్ర రాకేమొస్తుంది? సంభాషణలో నిద్ర రాదు. సంభాషణ నీకు ఇష్టం లేనిదైతే నీకు నిద్ర వస్తుంది.